జై భగవద్గీత. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత ప్రాముఖ్యత. ఈ భగవద్గీతని పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? భగవద్గీత మనకి ఉన్న సంబంధం ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం గత వీడియోలో, ఈ భూమి మీద మనకు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ సుమారుగా 100 సంవత్సరాలు. అయితే మంది భిన్నత్వంలో ఏకత్వం అంటే మానవుల్లో రకరకాల మనస్తత్వాలు కలిగిన వంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు. అంటే ఇలాంటి క్రియేటర్ అలా సృష్టి చేశాడు. విభిన్న మనస్తత్వాలు, విభిన్న ఆలోచనలు, విభిన్న పనులు, ఇవన్నీ కూడా సమాజానికి అవసరమే. ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి నియమించబడ్డారు పరమాత్మ. ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చారు పరమాత్మ. దానికి తగ్గట్లుగా మనకు శరీర నిర్మాణం కూడా ఉంది. ఒకరికి మేధస్సు ఇచ్చాడు, ఒకటి శరీర దారుఢ్యం ఇచ్చాడు, ఒకటి భుజబలం ఇచ్చాడు. ఇలాగా విభిన్న ఆలోచనలు, విభిన్న పనులు, విభిన్న వృత్తులు, ఇలాగా పరమాత్మ సృష్టి ఆదిలోనే అంటే ప్రారంభంలోనే ఇలా చేయడం జరిగింది. ఇదంతా కూడా సృష్టి సరిగ్గా జరగడం కోసం పరమాత్మ ఇలాంటి సృష్టి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క భగవద్గీత మానవ జీవి భూలోకంలో ఎలా పనిచేయాలి, ఏ భావంతో పనిచేయాలి, వృత్తులు ఉన్నాయి కదా మనకి. మానవులకు అనేక రకమైన వృత్తులు ఉన్నాయి. ఈ వృత్తులన్నీ కూడా సమాజ శ్రేయస్సు కోసమే భగవంతుడు ఏర్పాటు చేయడం జరిగింది. అనాది కాలం నుంచి కూడా సృష్టి ఆరంభంలోనే కూడా ఈ రకమైనటువంటి సృష్టి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి దానికి మన సృష్టి సరిగ్గా నడపడానికి భగవంతుడు ఈ యొక్క భగవద్గీత సూత్రాన్ని ఆయన రూపొందించడం జరిగింది. చూడండి, మనం ఎవరైనా కంపెనీ పెడతారు. కంపెనీ పెడితే ఆ కంపెనీ సరిగ్గా నడవడానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కంపెనీ యాక్ట్, ఇలాగా ఒక వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఇలాగా వ్యవస్థ సరిగ్గా నడపడం కోసమని ఈ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సిస్టమేటిక్మైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి. అలాగే మనం ఇన్ని కూడా చిన్న చిన్న ఆర్గనైజేషన్. ఒక ప్రభుత్వం అంటే ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక కంపెనీ అంటే ఏదో పర్పస్ కోసం, ఉపాధి కోసం, ఏదో ఒక వస్తు తయారీ కోసం, ఏదో ఒక పర్పస్ కోసం అది ఏర్పాటు చేయబడింది. లేదంటే ఒక విద్యా సంస్థ, లేదంటే ఒక వైద్యాలయం. వాళ్ళంతా కూడా ఆ యొక్క సంస్థ స్థాపించేటప్పుడు వాళ్ళ యొక్క ఒక ఆలోచన పద్ధతిలో ఆ యొక్క సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉండడం జరిగింది. మరి ఈ యొక్క అన్నిటికీ మూలమైనటువంటి సృష్టి పరమాత్మ పెద్ద పని కదా. ముల్లోకాలాన్ని పరిపాలన చేయాలి. కాలగతికి ఒక సక్రమంగా సూర్యచంద్రుడు ఈ కాలం సక్రమంగా సాగాలి అంటే ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు పరమాత్మ. ఆ ప్రిన్సిపలే భగవద్గీత. సో ఈ యొక్క భగవద్గీతను అందరూ ఆచరణలో పెట్టాలి అంటే ప్రిన్సిపల్ అందరూ ఆఫీసులో పనిచేసేప్పుడు అందరూ ఆ ప్రిన్సిపల్ ఫాలో అవుతాం కదా. మరి ఇక విశ్వం చాలా పెద్ద విశ్వం కదా. ఈ విశ్వంలో సూర్యచంద్రులు, పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి కదా. మానవ జీవులు ఉంటాయి, అనేక రకాలైన జీవులు ఉంటాయి. ఇది ఒక భగవంతుడి యొక్క ఒక సృష్టి కార్యక్రమానికి ఈ సిస్టమ్ పెట్టాడు భగవద్గీత. దీనికి ఆయన ప్రతిపాదన చేశాడు. అనేక రకాలైనటువంటి సూత్రాలు ఇందులో ప్రతిపాదన చేశాడు. ఎందుకని సృష్టి సరిగ్గా సాగాలి. సృష్టి సరిగ్గా సాగడం కోసం ఈ ప్రతిపాదన చేశాడు. జీవులు సక్రమంగా పనిచేయాలి. అనేక రకాలైన జీవులు 84 లక్షల జీవరాశులు సృష్టించానన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి. వ్యవస్థ అంతా సక్రమంగా పనిచేయడం కోసం దేశానికి కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుందో ఈ సృష్టి అంతా సక్రమంగా సాగడం కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశాడు పరమాత్మ. ఆ రాజ్యమే భగవద్గీత. ఇది మానవాళికి చక్కగా ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇస్తుంది. ఇది చెప్పిన ప్రకారం మన యొక్క జీవన విధానం అంతా కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంతేకాదు నేను కూడా దీన్నే పాటిస్తున్నాను పరమాత్మ చెప్తున్నాడు. దీని ఆధారంగానే నేను ముల్లోకాలను పరిపాలన చేస్తున్నాను అంటున్నాడు పరమాత్మ. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. గీతాశ్రయోహం తిష్టామి గీతామే చోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను ఈ గీతైన
గీతనే నేను ఆశ్రయించుకున్నాను. గీతాశ్రయోహం తిష్టామి, గీతనే నేను ఆశ్రయించున్నాను. గీతామే చోత్తమం గృహం, గీతే నాకు ఉత్తమ నివాసము. గీతాజ్ఞానం ఉపాసిత్య, ఈ యొక్క గీతాజ్ఞాన ఆధారంగా చేసుకునే త్రీలోకాన్ పాలయామ్యహం, ముల్లోకాలను నేను పరిపాలన చేస్తున్నాను. కాబట్టి మానవులందరికీ కూడా, అంతేకాదు జీవరాశులందరికీ కూడా, అంతేకాదు పంచభూతాలన్నిటికీ కూడా, సూర్యచంద్రుడు మొత్తం విశ్వాన్నంతటికీ కూడా ఒక రూల్ ప్రతిపాదన చేశాడు పరమాత్మ. అదే భగవద్గీత అనుకున్నాం. ఇందులో మరి అన్ని విషయాలు ఒకసారి తెలుసుకోలేదు కాబట్టి మరి ఈ ప్రతిపాదన చేసింది ఏంటి, ఇక్కడ ఏ రకంగా పాలన చేస్తున్నాను అంటే అది ఒక సిద్ధాంతం. ఏం చెప్పాడు, కర్మ పని అంటే ఇక్కడ మన పరిపాలన అంటే ఒక పని. కాబట్టి ఈ వివిధ వృత్తుల వాళ్ళు ఉంటారు. ఒక వృత్తికి సంబంధం ఉంటుంది. ఈ వృత్తులన్నీ సమాజ శ్రేయస్సు కోసం, కుటుంబ అభివృద్ధి కోసం ఈ వృత్తులన్నీ మనకి భగవంతుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ వృత్తులన్నీ ఏ పర్పస్తో చేయాలి అంటే నిష్కామ కర్మయోగము. అంటే లోకంలో మనందరూ కూడా ఇప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్, అంటే ఫలితాలను ఆశించి ప్రతిఫలి చేస్తుంటాం. కానీ పరమాత్మ చెప్పింది ఏంటి, సర్వీస్ ఓరియంటెడ్, సేవాభావంతో పనిచేయండి. పరమాత్మ ఎంత సృష్టి కార్యక్రమం చేసినా ఆయన ఏం తీసుకుంటున్నాడు, రిజల్ట్ ఓరియంటెడ్, సేవాభావంతో. ఆ సేవాభావంతో చేయడానికే ఈ నిష్కామ కర్మయోగం అనేది ప్రతిపాదన జరిగింది. కాబట్టి అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క నిష్కామ కర్మయోగం అంటే ఏమిటో తెలుసుకుని దాని ఆచరణలో పెట్టి ప్రతి వృత్తి కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. ప్రతి వృత్తి కూడా సమాజ శ్రేయస్సు కోసం, సమాజం ద్వారా మనం లాభాన్ని పొందుతున్నాం. ఒక డాక్టర్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక పురోహితుడు కానీ, లేకపోతే అనేక వ్యాపార సంస్థలు కానీ ఎవరైనా దేని మీద ఆధారపడ్డారు, సమాజం మీద ఆధారపడ్డారు. సమాజం ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారు. కాబట్టి సో సమాజానికి మనం సేవాభావం చేయాలి. సేవాభావంతో మనం ఏ పనిని చేయాలి. మనందరూ కూడా సమాజం ద్వారానే లాభం పొందినప్పుడు సమాజానికి మనం సేవ చేయాలి. ఆ సేవ ఎలా చేయాలి, నిష్కామ కర్మయోగం అని ప్రతిపాదన చేశారు. కాబట్టి ఈ వీడియోలో ఇంతవరకు తెలుసుకుందాం. నిష్కామ కర్మయోగం అంటే ఏమిటో మరింత వివరంగా రాబోయే వీడియోలో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కాబట్టి మన జీవన విధానం ఎలా ఉందో గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీతతో జీవన విధానము, నిత్య జీవితంలో భగవద్గీతతో మన జీవన విధానం ముడిపడి ఉండే విషయాన్ని మనం గ్రహించి మనందరూ కూడా ఆ పరమాత్మ కృపకు పాత్రులవుదాం. ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణం చేద్దాం. స్వస్తి.